రాత్రి 11 గంటలు. ప్రకాష్ అనే బిజినెస్ మ్యాన్ తన ఫామ్ హౌస్లో చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాడు. స్నేహితులు, బిజినెస్ పార్ట్నర్స్, ఖరీదైన కార్లు అందరూ మద్యం, మ్యూజిక్లో మునిగి తేల్తారు. హలో, పోలీస్ స్టేషనా? ప్లీజ్, మా ఇంట్లో పెద్ద సమస్య జరిగింది సార్. నాకు హెల్ప్ కావాలి, వెంటనే. అవును, చెప్పండి. మీ పేరు? ఏం జరిగింది? నా పేరు నందిని. మా బంగ్లాలో పార్టీ జరుగుతుండగా అకస్మాత్తుగా లైట్లు ఆఫ్ అయ్యాయి. లైట్లొచ్చేసరికి నా భర్త ప్రకాష్ కనిపించడం లేదు సార్. మీ భర్త మిస్ అయిపోయినట్టనుకుంటున్నారా? లేక అవును సార్, రూంలో రక్తపు చుక్కలున్నాయి, గ్లాసు విరిగిపోయింది. ఏదో దాడి చేసినట్టు అనిపిస్తోంది. నేను భయపడుతున్నాను సార్. ప్రశాంతంగా ఉండండి. మీ అడ్రస్ చెప్పండి. రాయదుర్గం ఫామ్ హౌస్, హిల్ టాప్ రోడ్. దయచేసి వెంటనే రండి సార్. అయితే ఆలస్యమైతే ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది. బృందం ఇప్పుడే బయలుదేరుతుంది. మీరక్కడే ఉండండి. ఇంట్లో ఎవర్నీ బయటకు వెళ్ళనీయకండి. ఈ గ్లాస్ నేలమీద పగలడం ప్రమాదమా, లేక ఎవరో బలంగా విసిరారా? అతను రక్తపు చుక్కలను గమనిస్తాడు. టేబుల్ నుంచి నేల వరకు చిన్న లైన్లుగా, స్లోగా సాగినట్టు, అంటే ప్రకాష్ గాయపడి ముందుకు నడిచే ప్రయత్నం చేసినట్లుగా. అర్జున్ ఫోటోలు తీస్తూ నోట్స్ రాస్తాడు. రఘు ప్రకాష్ స్నేహితుడు, కాని తాజాగా బిజినెస్లో నష్టపోయాడు. సునీత ప్రకాష్ యొక్క పూర్వ సహోద్యోగి, ఆయన కోసం అసంతృప్తి. సురేష్ డ్రైవర్, కాని ఏదో దాచుతున్న భావన. నందిని భార్య, లాస్ట్ మూమెంట్ వరకు ప్రకాష్తో ఏం మాట్లాడిందో తెలియదు. ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం. ప్రతి ఒక్కరినీ విడిగా విచారణ చెయ్యాలి. రఘుగారు, ప్రకాష్ మాయమైన క్షణంలో మీరెక్కడున్నారు? బ్యాక్యార్డ్లో ఉన్నాను సార్. మ్యూజిక్ దగ్గరగా అందరితో కలిసి. అందరంటే ఎవరెవరు? సునీత, సురేష్, ఇంకో ఇద్దరున్నారు సార్. పేర్లు ఇప్పుడే గుర్తొచ్చేలా లేవు. పార్టీకి వచ్చినవాళ్ల పేర్లు గుర్తులేకపోతే విచిత్రంగా లేదు. రఘు చింతించాడని అర్జున్ గ్రహిస్తాడు. మీరు ప్రకాష్తో ఇటీవల పెద్ద తగువు పెట్టుకున్నారని అనుకుంటున్నాను. అదేదో చిన్న విషయమే సార్. బిజినెస్ విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్. పిన్న విషయం కోసం మీరు కోపంగా కనిపించారట. ఇద్దరినీ విడగొట్టాల్చి వచ్చినంతగా ఫైట్ జరిగిందట. అవును, కోపమొచ్చింది. కాని అలా మాయమయ్యే పనులు నేను చేయను సార్. పవర్ ఆఫ్ అయ్యే క్షణానికి మీరు హాల్లో కనిపించలేదని సీసీటీవీ చెబుతోంది. అదే సమయంలో ప్రకాష్ కనిపించకుండా పోయాడు. అది కేవలం టైమింగ్ మాత్రమే సార్. నేను ఏం చేయలేదు. మీకు బిజినెస్ లాస్ జరిగింది. ప్రకాష్ మీ షేర్ తగ్గించడని కూడా తెలిసింది నాకు. అవును, చేసినాడు. అందుకే కోపమొచ్చింది. కాని చంపాలన్నంత కాదు సార్. రఘు మాటల్లో నిజం, అబద్ధం గజిబిజి. అర్జున్కు అనుమానం పెరుగుతోంది. రఘు, నీ స్టోరీలో గ్యాప్సున్నాయి. నిన్ను ఇంకా రిలేజ్ చేయలేం. మళ్ళీ మాట్లాడాలి. రఘు కళ్లల్లో భయం, చెమట. అతన్ని బయటకు తీసుకెళ్తారు. అర్జున్ లేచి నెమ్మదిగా గదిని వదిలి బయల్దేరుతాడు. సునీత, ప్రకాష్ గారు మాయమైనప్పుడు మీరు ఎక్కడున్నారు? నా పని చూసుకుంటున్నాను సార్. ఆయనతో నేను మాట్లాడలేదే. పార్టీలో క్రౌడ్ ఎక్కువగా ఉంది. మీరు ఆ రాత్రి ఆయనతో మాట్లాడాలని 3 సార్లు ప్రయత్నించినట్టు కొంతమంది చెబుతున్నారు. అడిగానండి. నా ప్రమోషన్ గురించి మాట్లాడాను. అదిగో, ఆయన యాటిట్యూడ్ ఏంటో మీకు తెలీదు. యాటిట్యూడ్? లేక అవమానించారా? అవమానం కాదు సార్. సూటిగా చెప్పేస్తాను. నీ వల్ల కంపెనీకి లాభం లేదు, నీ పని తగ్గిందే అని అన్నాడు. అర్జున్ గమనిస్తాడు. సునీత కళ్లల్లో కోపం నిప్పులా ఉంది. సునీత, మీరు నిజం దగ్గర ఎక్కడో దాక్కుంటున్నారు. మీ మాటల్లో ఇన్కన్సిస్టెన్సీసున్నాయి. మిమ్మల్ని ఇంక వెళ్లనీయం. నీడ్ టు చెక్ మోర్ ఎవిడెన్స్. గేట్ దగ్గర
అయ్యా, సీసీటీవీ చెబుతోంది పవర్ ఆఫ్ అయ్యే 2 నిమిషాల ముందు నువ్వు కిచెన్ వద్ద ఉన్నావని. సార్, నేను నీళ్లు తాగడానికి. సరే, కిచెన్ ఎందుకు వెళ్ళావో ఒక్కసారి నిజం చెప్పు. సార్, ఏదో శబ్దం వచ్చింది. వెళ్ళి చూసా. ఏ శబ్దం? గ్లాస్ పడినట్టు. అయితే పవర్ ఆఫ్ అయిన తర్వాత గాని గ్లాస్ పగలలేదు. అంటే నీకు యాక్చువల్ టైం తెలుసు. మరెవరు అక్కడ ఉన్నారో కూడా తెలుసు. సురేష్ చేతులు వణుకుతున్నాయి. సార్, నేను ఏం చెప్పినా నాకే ప్రాబ్లం అవుతుంది సార్. నేను చూసిన దాన్ని చెప్పడానికే భయంగా ఉంది. నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఏం చూసేవో చెప్పు. ఒకరు హాల్ వైపు వేగంగా వెళ్లారు సార్. ఎవరు? నాకు ముఖం క్లియర్గా కనిపించలేదు. కానీ అవసరం లేకపోయినా ఆ రూమ్కి వెళ్ళని ఒకరు సునీతగారికి పోలి ఉన్నట్టుగా కనిపించింది. సరే, కాని అదొక్కటే కారణం కాదు కదా. నువ్వింకా ఏదో దాచుతున్నావు. సార్, నేను ప్రకాష్ గారి ఫోన్ రింగ్ అయినట్టు విన్నాను. కానీ ఎత్తలేదు. ఎవరి కాల్? మేడం, నందిని ప్యాతి రింగ్ టోన్. అంటే పవర్ ఆఫ్ అయ్యే ముందు నందినిగారు ప్రకాష్కి ఫోన్ చేస్తున్నారని చదువుతున్నావు? అవును సార్. మరి దీన్ని రిపోర్ట్ ఎందుకు చేయలేదు? సార్, మేడం నన్ను జాబ్ నుండి రిమూవ్ చేస్తారేమో అని, అందుకే చెప్పలేదు. నందినిగారు, ఇదే మొదటిసారి మనం నేరుగా మాట్లాడుతున్నాం. ముందుగా ఆయన మాయమైనప్పుడు మీరు ఎక్కడున్నారు? హాల్ బయటే ఉన్నాను సార్. పీపుల్తో మాట్లాడుతున్నాను. లైట్స్ ఆఫ్ అయ్యేకి నేను పానిక్ అయ్యాను. మీరు పానిక్ అయ్యరు, కానీ 10 సెకండ్స్ గ్యాప్లో మీరు ప్రకాష్ గారి రూమ్ వైపు పరిగెత్తినట్టు సీసీటీవీ చూపుతోంది. నాకు అనిపించింది ఆయన కింద పడ్డారేమో అని. ఎవరు పడిపోలేదు. గ్లాస్ పగిలింది, రక్తం చుక్కలు. కాని ఎవరూ కింద పడలేదు. ప్రకాష్ గారు ఫోన్ రింగ్ అయినట్టు డ్రైవర్ చెప్పాడు. అది మీ రింగ్ టోన్ అన్నాడు. సార్, నేను కాల్ చేశాను, కాని లైట్లు ఆఫ్ అయ్యాకే. అది నిజం కాదు. కాల్ లాగ్ చెబుతోంది పవర్ ఆఫ్ అవ్వడానికి 5 సెకండ్ల ముందే మీరు కాల్ చేశారు. ఎందుకు కాల్ చేశారు? అత్యవసరం ఏమిటి? అతనికి ఏదో చెప్పాలనిపించింది సార్. ఏమిటది? మీరు భర్తతో గత 3 రోజులుగా ఫైట్ పడుతున్నట్టు తెలిసింది. మరియు అతను ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుమానం మీకుంది. అవును సార్. మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ కాదు. అతను ఎక్కడో దూరమవుతున్నాడని అనిపించింది. ఒక మాటైనా మాట్లాడాలనిపించింది. అందుకే కాల్ చేశాను. అయితే ఎందుకు నిర్లిప్తంగా చెప్పలేదు ఇప్పటివరకు? అందరూ నన్నే బ్లేమ్ చేస్తాలని భయపడ్డాను సార్. ఇక నేను ఏం చెప్పినా నమ్మరు అన్న భయం. నిజం చెప్పడానికి ది రైట్ టైం ఇదే. ఒక సింపుల్ క్వశ్చన్. ప్రకాష్ గారిని మీరు చివరిసారి ఎప్పుడు చూశారు? లైట్స్ ఆఫ్ అయ్యే 3-4 సెకండ్స్ ముందు ఆయన హార్లో నిలబడి ఎవరితోనో ఫైట్ అవుతున్నాడు. ఎవరితో? అది నేను క్లియర్గా చూడలేకపోయా, కాని షాడో రఘులాగా కనిపించింది. నందిని, సురేష్, నిజం ఇప్పుడు బయటపెట్టాలి. ప్రకాష్ ఎక్కడా? ఇది గ్లాస్ మార్కం. మీ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది రక్తం ట్రయల్. విక్టిమ్స్లోగా బేస్మెంట్ వైపు లాగబడ్డాగు. ఇది లాగ్బర్గ్. మీరిరువురు 3 రోజుల క్రిందట కూడా రహస్యంగా కలిశారు. అర్జున్ వారిని గట్టిగా చూస్తాడు. ఇక అబద్ధాలు ఆగాలి. ఒక్కసారి చెప్పండి, ప్రకాష్కి నిజంగా ఏం చేశారు? సార్, నేనేం చేయలేదు సార్. నేను నందిని మేడం మాట వినాల్సి వచ్చింది. అంటే మీరిప్పుడూ ఇప్పుడే ఒప్పుకున్నారు. అతను బేస్మెంట్ డోర్ తెసి చూపుతాడు. అక్కడ ఒక కుర్చీలో ప్రకాష్ నిర్జీవంగా కూర్చున్నాడు. కాని బ్రతికే ఉన్నాడు. బ్యాండేజీలు, సీరంతో పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. నందిని కేకవేసి మోకాళ్లపై పడిపోతుంది. అతను చావలేదు, కాని నువ్వు చావుతాడని అనుకున్నావు. ఎందుకంటే మీరిద్దరూ అతని బ్లాక్మెయిల్ డబ్బుల విషయంలో బయటపెట్టకుండా ఆపాలని చూశారు. అర్జున్ కట్టివేసిన మేము పేపర్ చూపిస్తాడు. ప్రకాష్ దగ్గర దొరికిన బ్లాక్మెయిల్ లేఖ. ప్రకాష్ మీ ఇద్దరి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. సాక్ష్యాలతో బయటపెట్టబోతున్నాడు. అక్కడికే నువ్వు ప్లాన్ మార్చావు నందిని. అతను నన్ను వదిలేస్తాడని, నన్ను నాశనం చేస్తాడని బెదిరించాడు. నేను అతన్ని కేవలం ఆపాలని మాత్రమే. కాని సురేష్ అదుపు కోల్పోయాడు. క్రైమ్ ఏ కోపంతో చేసినా, ఎంత జస్టిఫికేషన్ చెప్పినా న్యాయం మాత్రం ఒకటే. సార్, వెంటనే మిమ్మల్ని రావాలి. కొత్త కేసు వచ్చింది, చాలా సీరియస్.
ఏమైంది? సార్, ఒక మనిషి మూసిన రూంలో అందరూ బయట నిలబడి ఉన్నప్పుడు అసాధ్యంగా హత్య జరిగింది. వెంటనే బయలుదేరుతున్నా.